ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు మిత్రులకు షేర్ చేయండి. రెండు సంఖ్యల యొక్క మొత్తం 50, భేదం 10 అయితే ఆ సంఖ్యల లబ్ధం ఎంత అని అడిగారు. మనం జనరల్ మెథడ్లో రెండు సంఖ్యలు ఏ కామా బి అనుకుంటాం. ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఏమో 50, ఏ మైనస్ బి ఏమో 10. ఈక్వేషన్ సాల్వ్ చేసి ఏ అంతా బి అంతా కొనుక్కొని ప్రోడక్ట్ చేస్తాం. ఇది జనరల్ మెథడ్. విత్ ఇన్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. మనకి రెండు సంఖ్యల యొక్క మొత్తం ఎస్ ఈజ్ ఈక్వల్ టు సమ్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 50 ఇచ్చారు. భేదం డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు 10. రెండు సంఖ్యల మొత్తం 50, రెండు సంఖ్యల భేదం డిఫరెన్స్ ఏమో 10 ఇచ్చి లబ్ధం ఎంత అని అడిగారండి. ఆ రెండు సంఖ్యల యొక్క లబ్ధం ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. సులభంగా ఎలా చేయొచ్చు ఇప్పుడు చూడండి. ప్రోడక్ట్ పి ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ డి ఇంటూ ఎస్ మైనస్ డి బై 4. ఇందులో వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం. సమ్ అంటే 50, డిఫరెన్స్ 10. 50 ప్లస్ 10 ఇంటూ 50 మైనస్ 10 బై 4. 50కి 10 కలిపితే 60, 50లోంచి 10 తీసేస్తే 40 బై 4. 4 10లు 40, 10 60లు 600. సో ఆ రెండు సంఖ్యల యొక్క లబ్ధము 600. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రెండు వరుస బేస్ సంఖ్య లబ్ధం 89,999 అయితే ఆ రెండు సంఖ్యల యొక్క మొత్తం ఎంత అని అడిగారు. మనం జనరల్ మెథడ్లో రెండు వరుస బేస్ సంఖ్యలని ఎక్స్ ప్లస్ 2 అనుకుని ప్రోడక్ట్ చేసి దాన్ని 89,999కి ఈక్వల్ చేసి ఫ్యాక్టర్స్ కొనుక్కొని ఎక్స్ వాల్యూ, ఎక్స్ ప్లస్ 2 వాల్యూ రాబట్టి ఆ రెండింటిని యాడ్ చేస్తాం. కానీ విత్ ఇన్ సెకండ్స్లో అంటే తక్కువ సమయంలో అలా చేయొచ్చు. ఇప్పుడు మనం చూద్దాం. రెండు వరుస బేస్ సంఖ్యలు లబ్ధం ఎంత ఇచ్చారు మనకి. 89,999. దీనికి దగ్గరలో గల వర్గ సంఖ్య 89,999కి దగ్గరలో గల వర్గ సంఖ్య 90,000. 90,000కి వర్గమూలము 300. 300 అనేది సరి సంఖ్య కాబట్టి 300 దగ్గరలో గల బేస్ సంఖ్యలు 299, 301. సో ఈ రెండింటిని మనం ప్రోడక్ట్ చేసినట్లయితే 89,999 వస్తుంది. మనకు ప్రశ్నలో అడిగిందంటే వాటి మొత్తం ఎంత అని అడిగారండి. సో వాటి మొత్తం 299 ప్లస్ 301 ఈజ్ ఈక్వల్ టు 600. సో రెండు వరుస బేస్ సంఖ్య లబ్ధం 89,999 అయితే వాటి యొక్క మొత్తము 600. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 996 స్క్వేర్ మైనస్ 995 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారండి. ఈ ప్రశ్నకి జనరల్గా మనం అయితే 996 స్క్వేర్ చేసి 995 స్క్వేర్ చేసి ఒక దాంట్లోంచి ఒకటి తీసివేసి జనరల్ మెథడ్లో అలా చేస్తాం. అలా ఏం చేయకుండా విత్ ఇన్ సెకండ్స్లో అంటే తక్కువ సమయంలో అలా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు చూద్దాం. 996కి 995కి డిఫరెన్స్ 1. అంటే రెండు వరుస సంఖ్యలు ఇచ్చాడు. రెండు వరుస సంఖ్యలు ఇచ్చి వాటి యొక్క వర్గాల భేదం అడిగినప్పుడు ఆ రెండు సంఖ్యల యొక్క మొత్తమే మనకి వర్గాల భేదం అవుతుంది అన్నమాట. రెండు వరుస సంఖ్యల వర్గాల భేదం
ఆ రెండు సంఖ్యల యొక్క మొత్తం. మనకి ఇచ్చినటువంటి రెండు సంఖ్యలు 996, 995. 996 ప్లస్ 995 is equal to 1991. So fourth option is the right answer. ఒక క్యాలెండర్లో 4 సంఖ్యలు చతురస్రాకారంలో అమర్చబడినవి. ఆ 4 సంఖ్యల యొక్క మొత్తం 56 అయితే వాటిలో పెద్ద సంఖ్య ఏదని అడిగారండి. ఈ ప్రశ్నకి సమాధానం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. చతురస్రాకారంలో అమర్చబడిన 4 సంఖ్యలు మొత్తం. యాభై ఆరు అని ఇచ్చి పెద్ద సంఖ్య అడిగారండి. ఈ ప్రశ్నకి సమాధానం ఎలా చేయాలంటే స్టెప్ 1, ఇచ్చినటువంటి మొత్తాన్ని 4తో భాగించాలి. 4 14లు 56. వచ్చినటువంటి భాగఫలంలో నుంచి 4 తీసివేయండి. భాగఫలం మనకు 14 వచ్చింది. 14లో 4 తీసేయండి. వచ్చినట్టు భాగఫలం ముందు మొత్తాన్ని 4తో భాగించాలి. ఆ భాగఫలంలోంచి 4 తీసివేస్తే వచ్చే సంఖ్య 4 సంఖ్యల్లో చిన్న సంఖ్య అవుతుంది అన్నమాట. సో మనకి చిన్న సంఖ్య 10. మిగిలిన సంఖ్యలు కనుక్కోవడానికి 1, 7, 8 కలపాలి. రెండో సంఖ్య ఆ చతురస్ర ఆకారంలో ఉన్నటువంటి 4 సంఖ్యల్లో రెండో సంఖ్య 10 ప్లస్ 1 11. మూడో సంఖ్య 10 ప్లస్ 7 17. నాలుగో సంఖ్య 10 ప్లస్ 8 18. సో క్యాలెండర్లో 4 సంఖ్యలు చతురస్రాకారంలో అమర్చబడిన 4 సంఖ్యలు మొత్తం ఇచ్చి పెద్ద సంఖ్య ఏదని అడిగినప్పుడు మనకి ఇక్కడ పెద్ద సంఖ్య 18 వచ్చింది. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. టూ పవర్ 2021 ప్లస్ 2 పవర్ 2019 బై 2 పవర్ 2020 మైనస్ 2 పవర్ 2018 విలువ ఎంత అని అడిగారు. ఈ ప్రశ్నకి సమాధానం ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఉపయోగిస్తాం. ఏ పవర్ m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. 2 పవర్ 2021ని 2 పవర్ 2018 ఇంటూ 2 క్యూబ్ అని రాద్దాం. అలాగే 2 పవర్ 2019ని 2 పవర్ 2018 ఇంటూ 2 పవర్ 1 అని రాద్దాం. అలాగే 2 పవర్ 2020ని 2 పవర్ 2018 ఇంటూ 2 స్క్వేర్ అని రాద్దాం. అలాగే 2 పవర్ 2018ని 2 పవర్ 2018 ఇంటూ 1 అని రాద్దాం. సో ఇచ్చినటువంటి ప్రశ్న 2 పవర్ 2021 ప్లస్ 2 పవర్ 2019 బై 2 పవర్ 2020 మైనస్ 2 పవర్ 2018. 2 పవర్ 2021 మనం 2 పవర్ 2018 ఇంటూ 2 క్యూబ్ అని రాసాం. 2 పవర్ 2018
18 into 2 cube plus 2 power 2019 ने 2 power 2080 into 2 power 1 అని రాశాం. by 2 power 2020 ने 2 power 2080 into 2 square అని రాశాం. minus 2 power 2018 into 1. ప్రతి దాంట్లో కూడా 2 power 2018 అనేది కామన్గా ఉంది. సో కామన్ తీద్దాం. టూ పవర్ 2018 కామన్ తీస్తే 2 cube ప్లస్ 2 power 2018 కామన్ తీసేస్తే 2 power 1 బై హారంలో కూడా 2 power 2018ని కామన్ తీద్దాం. కామన్ తీస్తే 2 square minus 1. 2 power 2018, 2 power 2018 get cancelled. So 2 cube అంటే 8, 2 power 1 అంటే 2, 8 plus 2, 2 square అంటే 4 minus 1, 8 plus 2 అంటే 10, 4 minus 1, 3, 10 by 3. So second option is the right answer. X is equal to root a plus root b by root a minus root b. Y is equal to root a minus root b by root a plus root b. అయితే xy is equal to 1 అవుతుంది మరియు x plus y is equal to 2 into a plus b by a minus b అవుతాయి. మనకి ఇచ్చినటువంటి ప్రశ్నలో రూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ 5 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 5, రూట్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ 1, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అంటే 1 అంట. సో బి ఈజ్ ఈక్వల్ టు 1. మనకు ప్రశ్నలో అడిగింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్వై. ఎక్స్ ప్లస్ వై వాల్యూ 2 into a plus b by a minus b. ముందు ఎక్స్ ప్లస్ వై వాల్యూ కొనుక్కోండి. 2 into a అంటే 5, b అంటే 1, 5 plus 1 by 5 minus 1, 2 into 6 by 4, 2 2 ja 4, 2 3 ja 6. సో x plus y వాల్యూ 3 వచ్చింది. మన ప్రశ్నలో అడిగింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్వై. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ కావాలంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 2xy. ఎక్స్ ప్లస్ వై వాల్యూ మనకు 3 వచ్చింది. 3 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ xy వాల్యూ 1, 9 మైనస్ 2 అంటే 7. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 7, ఎక్స్ ప్లస్ వై అంటే xy అంటే 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 7, xy అంటే 1. 7 ప్లస్ 1 8 బై 7 మైనస్ 1 6. 2 టేబుల్ 2 4 ja 2 3 ja. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ xy బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ xy వాల్యూ 4/3 వచ్చింది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.
ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 అయితే ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4 ప్లస్ సి పవర్ 4 డివైడెడ్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఏ స్క్వేర్ విలువ ఎంత అని అడిగారు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 అయితే ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4 ప్లస్ సి పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఏ స్క్వేర్ అవుతుందండి. సో మనకు ప్రశ్నలో అడిగింది ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4 ప్లస్ సి పవర్ 4 డివైడెడ్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఏ స్క్వేర్ వాల్యూ అడిగారు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 అయితే ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4 ప్లస్ సి పవర్ 4 వాల్యూ 2 ఇంటూ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఏ స్క్వేర్ అవుతుంది. డివైడెడ్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఏ స్క్వేర్. సో ఈ టర్మ్కి క్యాన్సిల్ అయిపోతుంది. 2/1 అంటే 2. సో సి ఆప్షన్ is the right answer. x plus 1 by x is equal to 99 అయితే 100x by 2x square plus 102x plus 2 విలువ ఎంత అని అడిగారండి. మనకి ఇచ్చింది x plus 1 by x is equal to 99 ఇచ్చారు. ఇరువైపులా x చే మల్టిప్లై చేద్దాం. ఇరువైపులా x చే గుణించగా x into x plus 1 by x is equal to x into 99. X into x plus x into 1 by x is equal to 99 into x, 99x. X into x, x square plus x get cancelled plus 1 is equal to 99x. ఇరువైపులా 2 చే గుణిద్దాం. 2 చే గుణించగా 2 into x square plus 1 is equal to 2 into 99x. 2 into x square, 2x square plus 2 into 1, 2 is equal to 198x. మనకి ప్రశ్నలో అడిగింది 100x by 2x square plus 2 plus 102x. 2x square plus 2 పక్కన రాశాను. ఏ ప్లస్ బి ప్లస్ సి అన్న ఏ ప్లస్ బి ప్లస్ సి అన్న ఏ ప్లస్ సి ప్లస్ బి అన్న ఏ వరుస క్రమంలో కలిపినా ఒకే ఫలితం వస్తుంది కాబట్టి నేను 2x స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 102x అని రాశాను. ఇప్పుడు చూద్దాం. 100x by 2x స్క్వేర్ ప్లస్ 2కి బదులుగా మనం 198x అని రాయొచ్చు. 198x ప్లస్ 102x. 100x by 198x ప్లస్ 102x అంటే 300x. x get cancelled. 100 1 जा 100 3 जा. సో రిజల్ట్ మనకి 1/3 వచ్చింది. సో ఏ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
1/√1 plus √2 plus 1/√2 plus √3 plus 1/√3 plus √4 సో ఆన్ 1/√80 plus √81 విలువ ఎంత అని అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి పదాన్ని రేషనలైజ్ చేయాలి. అక్కడి నుంచి చేయడం ద్వారా ఆన్సర్ని పొందవచ్చు. 1/√1 plus √2 అక్కడిని కారణం రాసి √1 minus √2 అవుతుంది. /√1 minus √2 √1 minus √2 బై కిందని a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అనే రూపంలో ఉంది. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో √1 హోల్ స్క్వేర్ మైనస్ √2 హోల్ స్క్వేర్. √1 minus √2 by 1 minus 2. √1 minus √2 by minus 1 అంటే √2 minus √1. సెకండ్ టర్మ్ 1/√2 plus √3. 1/√2 plus √3 దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అక్కడిని కారణం రాసి √2 minus √3 అవుతుంది. /√2 minus √3. √2 minus √3 by a plus b into a minus b కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే √2 హోల్ స్క్వేర్ మైనస్ √3 హోల్ స్క్వేర్. సో √2 minus √3 by 2 minus 3. 2కి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. స్క్వేర్ రూట్కి 2 క్యాన్సిల్ అయిపోతే 2 minus 3. √2 minus √3 by minus 1 దట్ ఈజ్ ఈక్వల్ టు √3 minus √2. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా చేయొచ్చు. సో మనకి ఫస్ట్ టర్మ్ ఏమవుతుందంటే √2 minus √1 అంటే 1. తర్వాతది √3 minus √2. తర్వాతది √4 minus √3. సో ఆన్ √81 minus √80. √2 క్యాన్సిల్ అవుతుంది. √3 క్యాన్సిల్ అవుతుంది. √4 నెక్స్ట్ √4 క్యాన్సిల్ అవుతుంది. అలా ఇక్కడ √80 క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే మనకి లాస్ట్కి -1 ప్లస్ √81 మిగిలింది. -1 ప్లస్ √81 అంటే 9. 9 minus 1 అంటే 8. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ ప్రశ్నకి మనం సులభంగా ఎలా ఆన్సర్ చేయొచ్చో చూద్దాం. ఇచ్చినటువంటి దాంట్లో రిపీట్ అయ్యే వాల్యూస్ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే √2 క్యాన్సిల్ అవుతుంది, √3 క్యాన్సిల్ అవుతుంది, √4 క్యాన్సిల్ అవుతుంది, అలాగే √80 వరకు క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్సర్ వచ్చేసరికి 1/, ఉన్నప్పుడు మాత్రమే గుర్తులతో సంబంధం లేదు. మ్యాక్సిమం వాల్యూ లేదా లార్జెస్ట్ వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. మనకి మ్యాక్సిమం వాల్యూ √81, మినిమం వాల్యూ √1. √81 అంటే 9, √1 అంటే 1, 9 minus 1 అంటే 8. సో సి ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. రెండు సంఖ్యల కాసాగు 150 మరియు ఆ సంఖ్యల యొక్క నిష్పత్తి 2:3 అయితే ఆ సంఖ్యల మధ్య భేదం ఎంత అని అడిగారండి. రెండు సంఖ్యల నిష్పత్తి రేషియో ఆఫ్ ది టూ నెంబర్స్ 2:3. సో ఆ సంఖ్యలు మనము 2x 3x అనుకుందాం. వాటి కాసాగు
150 ఇచ్చారు. సో 2xకి 3xకి ఎల్సిఎం x2 जा x3 जा. సో 2 ఇంటూ 3 ఇంటూ ఎక్స్ ఎల్సిఎం వచ్చేసరికి 6x అయింది. లెక్కలో ఎల్సిఎం వాల్యూ 150 ఇచ్చారు. 6x ఈజ్ ఈక్వల్ టు 150. x ఈజ్ ఈక్వల్ టు 150 బై 6. 6 25 जा 150. x వాల్యూ 25. మనకి వాటి మధ్య భేదం అడిగారండి. పెద్ద సంఖ్య ఏమో 3x, చిన్న సంఖ్య 2x. భేదం 3x మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు x. సో భేదం x ఈజ్ ఈక్వల్ టు 25. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. a plus b plus c is equal to 15. 1 by a plus 1 by b plus 1 by c is equal to 71 by abc. అయితే a cube plus b cube plus c cube minus 3abc విలువ ఎంత అని అడిగారు. a plus b plus c విలువ ఎంత ఇచ్చారు? మనకి 15 ఇచ్చారు. అలాగే 1 by a plus 1 by b plus 1 by c is equal to 71 by abc అని ఇచ్చారు. ఏబీసీ ఎల్సిఎం తీసుకుందాం. ఏఏ క్యాన్సిల్ అయిపోతే బీసీ ప్లస్ బీబీ క్యాన్సిల్ అయితే సిఏ ప్లస్ సి క్యాన్సిల్ అయితే ఏబీ ఈజ్ ఈక్వల్ టు 71 బై ఏబీసీ. ఏబీసీ గెట్ క్యాన్సిల్. సో ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 71. అయితే మనకు ప్రశ్నలో అడిగింది ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc వాల్యూ అడిగి దీన్ని మనము ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ అని రాయొచ్చు. ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 15 ఇంటూ a square plus b square plus c square minus of ab plus bc plus ca. 15 into a square plus b square plus c square minus of ab plus bc plus ca ni a plus b plus c whole square minus 3 into ab plus బీసీ ప్లస్ సిఏ అని రాయొచ్చు. వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం. 15 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 15 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ వాల్యూ మనకి 71 వచ్చింది. 3 ఇంటూ 71. సో 15 ఇంటూ 15 స్క్వేర్ అంటే 225 మైనస్ 3 ఇంటూ 71 230. సో 15 ఇంటూ 225లోంచి 213 తీసేస్తే 12. 15 ఇంటూ 12 అంటే 180. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 15. 1 బై ఏ ప్లస్ 1 బై బి ప్లస్ 1 బై సి ఈజ్ ఈక్వల్ టు 71 బై ఏబీసీ అయితే a cube plus b cube plus c cube minus 3abc value 180. D option is the right answer. ఇప్పుడు